అందరూ బాగున్నారా అండి? బాగుండాలండి. ఇప్పుడు తులసమ్మ గారి ఇంటి దగ్గర ఉన్నామండి మనం. వారు శ్రీకృష్ణునికి ఇష్టమైన నైవేద్యం చేస్తారట. అదేమిటో తెలుసుకుందాం రండి. తులసమ్మ గారు, మీరు కృష్ణుడికి నైవేద్యం పెడుతున్నారని చెప్పారు కదా, ఏమేమి పెడతారు? కృష్ణుడికి ఏమి ఇష్టం? కృష్ణుడికి వెన్న ఇష్టం కదా, వెన్న పెడతాం. అటుకులు కూడా ఇష్టం కదా, కుసేలు అటుకులు పెట్టాడు కదా, అటుకులు కూడా పెడతాం. అప్పుడు కాయమని మనం పూర్వం పెద్దలు పొరటాలకు పెట్టేవారు. అలాగే మేము కూడా కొన్ని బియ్యం నానబెట్టి సొంటి మిరియాలు వాము కలిపి మిక్సీలో ఆడి అందులో బెల్లం కలిపి ప్యానంలో నెయ్యి వేసి ఉక్కుల్లా చేసి అది కృష్ణుడికి నైవేద్యం పెడతాం. ఆ తర్వాత ఊయలలో వేసి పాటలు పాడతారంట, విందామా మరి? అలాగా మా అమ్మమ్మ గారు ఉన్నప్పుడు అలా చేసేవారు. అదే మేము కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ తులసమ్మ గారు. ఇలాగే మీరు ఎన్నెన్నో కృష్ణాష్టమి జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సంతోషం. ఉంటాడు మరి. అలాగే.